చరిత్రలు చింపేస్తే చిరిగిపోవు, చెరిపేస్తే చెరిగిపోవు. చంద్రబాబుకి ఈ విషయం తెలియక కొంతకాలం క్రితం హిస్టరీ లాంటి సబ్జెక్ట్సే వేస్ట్ అంటూ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆయనదంతా హిస్టరీనే. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దుయ్యబట్టాలన్నా, తప్పులు లెక్క పెట్టాలన్నా, పోల్చాలన్నా తన హయాంతోనే ఆ పనులు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఆ చరిత్రే ఆధారం. అదే హిస్టరీతోనే పని. తన 9 ఏళ్ల స్వర్ణయుగంతోనే సాపత్యాలు లెక్క కట్టాలి. అందుకే తన గోల్డెన్ డేస్ హిస్టరీ పుస్తకాల్ని ముందేసుకుని చదువుకుంటున్నారని చెప్తున్నారు. కాలం మారింది. జట్కాబళ్ల స్థానంలో ఆటోలు, పెయిడ్ క్యాబ్స్ వచ్చేసినట్లు టెస్ట్ క్రికెట్ జమానాలు పోయి వన్డే మాత్రాలు 2020లు వచ్చేసిన విషయం ఆయనకి మెల్లిమెల్లిగా ఇప్పుడే అర్థమవుతుందని అనుకోవచ్చు. అదేంటి మీరలా అంటారు? అసలు చంద్రబాబు మంచి విజనరీ కదా. 2020లో మనం ఎలా ఉండబోతున్నామో ఆయన ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే ఊహించి పుస్తకాలు కూడా రాసేశారు కదా అని మీరు అడగొచ్చు. అదే అక్కడికే వస్తున్నా. గతం లేదని నమ్ముతూ ప్రస్తుతాన్ని మర్చిపోయి ఓ 20 ఏళ్ల తర్వాత ఏం జరగాలోననే ప్లాన్లు గీసేవాళ్ళని సైకాలజీ భాషలో ఏమంటారో నాకు తెలియదు, కానీ మన బాబు కరెక్ట్గా అంతే. అంతెందుకు, బిల్లు క్లింటన్ ద్వారా మన దేశం వచ్చి, మన రాష్ట్రానికి వచ్చి, మన హైదరాబాద్ సెంటర్లోకి వచ్చి మన చంద్రన్న గురించి ఏమన్నాడో మర్చిపోయారా? క్షణాల్లో నాకు డ్రైవింగ్ లైసెన్స్ని అయితే ఇచ్చారు, కానీ అదే టైప్లో మీ గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు సేవలు అందించడంలో కాస్త శ్రద్ధ పెట్టాలంటూ చురకలేసిపోయారు ఆయన మన బాబును అభినందించారో లేక విమర్శించారో అప్పట్లో వెంటనే తెలియక ఎక్స్పర్టుల సాయంతో అసలు మీనింగ్ తెలుసుకునే లోపు సదరు క్లింటన్ ద్వారా లగేజీతో సహా ప్యాకప్ అయిపోయారు. ఇంతకీ బాబుగారి గురించి ఇంతటి చర్చ ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో పూర్తిగా ఏకాగ్రతతో వ్యవహరిస్తున్న సబ్జెక్టు ఒక్కటే. అసలు ఆ సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలన్నీ ఎక్కడెక్కడి నుంచో కష్టపడి తెప్పించి తెగ చదివేస్తున్నారు. ఇంటర్నెట్లో నుంచి విరివిగా మెటీరియల్ని డౌన్లోడ్ చేసేస్తున్నారు. ఇంతకీ ఆ సబ్జెక్టే జే ఫ్యాక్టర్. జే అక్షరంతో వచ్చే ఇబ్బందుల్ని, ఫోబియాల్ని, రుగ్మతల్ని, రోగాల్ని, ఒక్కటేమిటి అన్ని రకాల డౌట్స్ని క్లారిఫై చేసేసుకుంటున్నారు. ఈ మధ్య చంద్రబాబుని కలవడానికి ఎవరొచ్చినా, ఆయన్ని కలవడానికి ఎవరు వెళ్ళినా, చివరాఖరికి మీడియాతో మాట్లాడినా ఆయన ఈ ఒక్క జే ఫ్యాక్టర్ గురించే మాట్లాడుతున్నారు. తన దైనందిన జీవితంతో ఇంతగా పెనవేసుకుపోయిన ఈ జే ఫ్యాక్టర్ గురించి ఆయన ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందాం. నాలుగు ముందు మీ ఆస్తులు ఎంత, 2004 తర్వాత ఏ విధంగా అక్రమ ఆస్తులు సంపాదించారు, అదే మరి ఈ ఆస్తులు సంపాదిస్తూ మీరు ఇష్ట ప్రకారం చేస్తే ఈ దేశం ఏం కావాలి, పేదరికం ఏం కావాలి, వీళ్ళని చూసి ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు తయారయ్యే పరిస్థితికి వచ్చింది. కొంతమంది ఇప్పుడు రాజశేఖర్ గారు నష్టపోతే జగన్ ఎదురుపడుతున్నాడు. ఎంత ఎదురుపడుతున్నా డబ్బులు నాయకుడు ఎక్కడ చూసినా విపరీతంగా అవినీతి డబ్బులు ఖర్చు పెట్టి గట్టి కింద పెట్టుకుంటున్నాడు. ఆ విధంగా కొన్ని రాజకీయాలు అనుకుంటున్నారు. నేను అడుగుతున్న ఆయన కూడా అదే మరి కాంగ్రెస్ అతన్ని అనుమానం కూడా అతనికి కానీ సీఎం పదవి ఇచ్చుంటే అక్కడి నుంచి బయట వచ్చేవాళ్ళ అంటే సీఎం పదవి వారసత్వంగా తీసుకుని డబ్బులతో వారసత్వంగా వచ్చేటప్పుడు అవినీతి డబ్బులు సీఎం పదవి కూడా వారసత్వంగా రావాలనుకుంటున్న వ్యక్తి ఇతను. దానివల్ల బయట రావడం, ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేయడం. అదే పదవి ఇచ్చుంటే వాళ్ళ నాయన ఏ విధంగా సోనియా గాంధీ గారి దేవత అన్నాడు, ఈయన దేవత కంటే ఇంకా ఎక్కువ పూర్తి చేసేవాడు. అసలు ఈ జగన్ మూలంగా తెలుగుదేశానికి నష్టమా లాభమా అని బేరీజు వేయాల్సి వస్తే ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ని ప్రాతిపదికగా తీసుకుంటే కొన్ని అభిప్రాయాలకు రావచ్చు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు చీలి జగన్ వర్గం లాభపడిన దాఖలాలు స్పష్టంగా కనిపించాయి. అంటే జగన్ కాంగ్రెస్ ఓట్లను చీల్చితే రేపటి జనరల్ ఎలక్షన్స్ లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే బలపడిపోయేది తెలుగుదేశం అనే చెప్పవచ్చు. ఇవాళ టీడీపీ వర్గాల్లో సంతోషపు ఛాయలు కనబడడానికి ఇదే ముఖ్యమైన కారణం. అయితే భవిష్యత్తును అంత సులభంగా అంచనా వేయడం ముఖ్యంగా రాజకీయాల్లో అవివేకమే అవుతుంది. రాబోయే రోజుల్లో అటు కాంగ్రెస్ ఇటు జగన్ పార్టీనో పూర్తిగా బలపడో లేక బలహీనపడో ఏదో ఒక పార్టీనే గట్టిగా బలంగా నిలబడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ అంచనాలన్నీ తలకిందులవుతాయి.
ఇవాళ వచ్చిన రిజల్ట్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఒక రకంగా మింగుడు పడలేదనే చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 3 సీట్లు ఎగరేసుకుని పోవడంతో ఆయన ఇప్పటిదాకా తమ పార్టీకి 6 సీట్లు వస్తాయని బల్లగుద్ది మరీ చెప్తున్న మాటలన్నీ ఒట్టివని తేలిపోయాయి. పైగా తన బలగాన్ని మొత్తం మోహరించి కాన్సంట్రేట్ చేసినప్పటికీ ఫలితం లేకపోయినట్లేనని రుజువైంది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీతో కొన్ని చోట్ల లోపాయికారీగా చేసుకున్న ఒప్పందం తర్వాత కూడా ఇటువంటి రిజల్ట్స్ వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీలో చాప కింద నీరులా ఉన్న అసమ్మతి, అసంతృప్తి రెండూ బయటపడుతున్నాయి. ఇక అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి వంటి నాయకుల వ్యవహార శైలి పట్ల మొదటి నుంచి ఉన్న అనుమానాలు ఇవాళ బలపడ్డాయి. బహిరంగంగానే ఆయన తన పార్టీ క్యాండిడేట్కి వ్యతిరేకంగా పనిచేయడం స్పష్టంగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చింది. ఇప్పటిదాకా కిరణ్ ఈ గ్రూప్ తగాదాల్ని, భంగపాట్లని తప్పించుకుని కాస్త గట్టిగానే నిలబడినా ఈ సూపర్ షాక్తో మాత్రం కంగు తిన్నట్లే. ఏదైనా ఈ గొడవలన్నీ తెలుగుదేశానికి షార్ట్ టర్మ్లో ప్రాఫిటబుల్, దీర్ఘకాలంలో ఆలోచించాల్సినవి. సొంత పార్టీలో లుకలుకల నుంచి చంద్రబాబు తేరుకోవాల్సింది. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీల్లో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేల్లో ఇవాల్టి ఎన్నికల ఫలితాలు ఎటువంటి ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయనేదే క్వశ్చన్. జగన్ ఫ్యాక్టర్ బలపడుతున్న కొద్దీ ఆ పార్టీ వైపు ఆకర్షితులయ్యే వాళ్ల సంఖ్య పెరుగుతుంది. ఇక రేపు బై ఎలక్షన్స్లో జగన్ కుమ్మేస్తే ఈ పార్టీల పరిస్థితి ఏమిటి? గట్టిగా ఎంతమంది నిలబడతారన్నది ఆలోచించాల్సిన విషయం. ఒకసారి కథ అడ్డం తిరగడం మొదలైతే ఇక ముగింపులు ఊహించడమే కష్టమవుతుంది. ఈ ఫలితాలన్నీ రాబోయే కాలంలో మా పార్టీకి శుభసూచకం అంటూ చంద్రబాబు చేసిన ప్రకటన ఆర్భాటం కోసం చేసిందే అయినప్పటికీ ఆయన ఆలోచనలు మాత్రం రేపటి సైడ్ ఎఫెక్ట్స్ మీద ఉంటాయనడంలో డౌటే లేదు.